హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్లో పబ్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. అంటే రీసెంట్ టైంలో పబ్ నిర్వాహకుల వ్యవహారాలు చూస్తుంటే వాళ్ళ మీద చాలా కంప్లైంట్స్ నమోదవుతున్నాయి. వచ్చిన ఎవరైతే ఉంటారో కస్టమర్స్ వాళ్ళపైన దాడులకు దిగిన సందర్భాలు చాలా కనిపిస్తున్నాయి. కస్టమర్స్ నుంచి కూడా కంప్లైంట్లు వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు రీసెంట్‌గా చోటు చేసుకున్న పరిణామం ఏంటంటే ప్రిజం పబ్ నిర్వాహకులు అటు నటి కల్పిక పైన దాడికి దిగిన ఈ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది. సో, పబ్ నిర్వాహకులు నటి కల్పిక గణేష్ ఎవరైతే ఉన్నారో ఆమె పైన బూతులతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అంటే ఈ మధ్య కాలంలో పబ్ నిర్వాహకులు ఈ విధంగా కస్టమర్స్‌పై ఇదే తరహా వ్యవహరిస్తున్నారని కూడా చాలా కంప్లెయింట్ కూడా రైజ్ అవుతున్నాయి. అంటే ఈ ఘటనలో ఏం జరిగిందో ఒకసారి చూసుకుంటే నటి కల్పిక తెలుసు, చాలా తెలుగు సినిమాల్లో కూడా ఆమె యాక్ట్ చేయడం జరిగింది. 2009లో 'ప్రయాణం' అనే ఒక సినిమాతో తెలుగు తెరకు ఇంట్రొడ్యూస్ అయ్యి తన కెరీర్‌ని కూడా ప్రారంభించింది. ఆ తర్వాత 'సారొచ్చారు', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'సీత ఆన్ ద రోడ్', 'యశోద' సినిమాలు ఇలా వరుసగా సినిమాలు చేస్తూ తన జర్నీని తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా కంటిన్యూ చేస్తూ వస్తుంది. అయితే ఆమె రీసెంట్‌గా 'ప్రిజం' అనే ఒక పబ్‌కి వెళ్ళడం జరిగింది. అక్కడ బర్త్‌డే కేక్ విషయంలో అటు ఈ 'ప్రిజం' పబ్ నిర్వాహకులకు అంటే అక్కడ ఉన్న సిబ్బందికి, కల్పికకు మధ్య ఏదో వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తుంది. సో, ఆ వీడియో కూడా వైరల్ అయిపోతుంది. ఆ వీడియోలో వాళ్ళు హిందీలో, ఇంగ్లీష్‌లో అలా మాట్లాడుతున్న వీడియో అది. అంటే ఏదో గొడవ జరగడం, అక్కడ నిర్వాహకులు కూడా బూతులతో రెచ్చిపోతున్నారు. "నువ్వు డ్రగ్గిస్టు" అంటూ కూడా ఆమె మీద కామెంట్ చేయడం జరిగింది. సో, ఇటు గట్టిగా కల్పిక కూడా వాళ్ళకి కౌంటర్‌లు ఇస్తూ మాట్లాడడం జరిగింది. సో, ఆ రకంగా వీళ్ళ మధ్య ఏదో వాగ్వివాదం జరిగింది. ఈ విధంగా పబ్ నిర్వాహకులు వచ్చిన కస్టమర్స్ పట్ల ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారని కూడా కొన్ని కంప్లెయింట్స్ అయితే రైజ్ అవుతున్నాయి. గతంలో ఈ ప్రిజం పబ్ వాళ్ళు ఒక టీవీ ఛానల్ సిబ్బంది మీద కూడా దాడి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ రకంగా హైదరాబాద్‌లో ఉన్న పబ్ నిర్వాహకులు కస్టమర్స్‌తో ఈ విధంగా వ్యవహరించడం, దాడులకు దిగడం అనే సందర్భాలు చాలా కనిపిస్తున్నాయి. అంటే మొన్నే మే 28న బేబిలాన్ అనే పబ్‌లో కూడా ఇదే తరహా ఘటన జరిగింది. అక్కడ మీనల్ అనే ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ తన మదర్ అండ్ సిస్టర్‌తో కలిసి ఆ బాబిలాన్ పబ్‌కి వెళ్ళినప్పుడు ఆ పబ్ సిబ్బంది ఏం చేశారంటే వీళ్ళు ఆర్డర్ చేయని డ్రింక్స్‌కి కూడా బిల్ ఎయడం జరిగింది. సో, మేము ఆర్డర్ చేయని డ్రింక్స్‌కు బిల్ ఏ విధంగా ఏస్తారు? పైగా మళ్ళీ వీటికి డబ్బులు కట్టాలని కూడా వాళ్ళు డిమాండ్ చేశారంట. అలా ఎలా డిమాండ్ చేస్తారని చెప్పేసి వీళ్ళు క్వెషన్ చేశారు. అప్పుడు ఆ పబ్‌లో ఉన్న లైట్స్ మొత్తాన్ని కూడా ఆపేసి వీళ్ళ మీద దాడికైతే దిగారు. ఈ మీనల్ అనే ఇన్‌ఫ్లుయెన్సర్స్ అండ్ వాళ్ళ మదర్, సిస్టర్ పైన. సో, వాళ్ళు బయటకొచ్చి మీడియాతో కూడా మాట్లాడారు. ఈ విధంగా బేబిలోన్ పబ్ నిర్వాహకులు మాతో వ్యవహరించారు. ఎందుకు చేశారో కూడా తెలీదు. మేము అంటే అడగని డ్రింక్స్‌కు మీరు బిల్లేశారు. బిల్ ఏ విధంగా ఏస్తారు? మళ్ళీ డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు పేమెంట్ కూడా చేయాలని చెప్పేసి మేము క్వెషన్ చేసాం. అలా క్వెషన్ చేసినందుకే లైట్లు ఆర్పేసి మా మీద దాడికి దిగారు. సో, ఇదేంటి ఈ వ్యవహారం అని చెప్పేసి వాళ్ళు పోలీస్ స్టేషన్‌కెళ్లారు. కంప్లెయింట్ కూడా నమోదు చేశారు. సో, ఆ విధంగా పోలీసులు కూడా కేసు నమోదు చేసి విచారణ కూడా చేపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇలా పబ్ నిర్వాహకులు వచ్చిన కస్టమర్స్‌తో మిస్‌బిహేవ్ చేయడం, వాళ్ళ మీద దాడులకు దిగడం హైదరాబాద్‌లో ఉన్న పబ్‌లలో చాలా మట్టుకు జరుగుతున్నట్టుగా కూడా బయట చాలా కంప్లెయింట్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ఇప్పుడు నటి కల్పిక విషయంలో కూడా ఇదే జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. ఏదో బర్త్‌డే కేక్‌కి సంబంధించి వాళ్ళ మధ్య వాగ్వివాదం జరగడం, ఒకరినొకరు మాట అనుకోవడం, అదంతా కూడా వీడియో షూట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో వదలడం, అది ఇప్పుడు మొత్తం కూడా వైరల్ అయిపోతుంది ఆ వీడియో. అలా పబ్ నిర్వాహకుల పట్ల ఇప్పుడు అసంతృప్తి కూడా బయట నుంచి కస్టమర్స్ నుంచి అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఎందుకు మొన్న జరిగిన మీనల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఇష్యూ మరవక ముందే ఇప్పుడు మళ్ళీ ఇది కూడా వెలుగులోకి రావడం జరుగుతుంది. ఈ విధంగా పబ్ నిర్వాహకులు ఎందుకు బిహేవ్ చేస్తున్నారని కూడా ఎవరికీ అర్థం కావట్లే అంటున్నారు. మరి ఇప్పుడు దీని పట్ల కల్పిక ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. అంటే కేసేమన్నా ఫైల్ చేస్తుందా? బయటకి ఏం జరిగిందో చెప్పే అవకాశం కూడా కనిపిస్తుందంటుంది. అంటే బయట మీడియాతో కూడా మాట్లాడి దీనికి సంబంధించి ఆమె ఏం జరిగిందో, ఎందుకు వాళ్ళు దాడి చేశారు, ఎందుకు ఈ విధంగా బూతులతో రెచ్చిపోయారని చెప్పేసి చెప్పే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మళ్ళీ కేసు పెడుతుందో లేదో చూడాలి. సో, ఏదేమైనా పబ్ నిర్వాహకుల వ్యవహారం అయితే చాలా మంది కస్టమర్స్‌కి అసంతృప్తి వ్యక్తమైతే చేస్తున్నారు. ఈ విధంగా దాడులు చేయడం ఏంటి? అనవసరంగా ఆర్డర్ చేయని డ్రింక్స్‌కి బిల్లేసి పేమెంట్‌లు కట్టమని డిమాండ్ చేయడం, అడిగితే క్వెషన్స్ రైజ్ చేస్తేనేమో లైట్‌లార్పేసి దాడులు దిగడం, ఈ విధంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు. సో, ఏదేమైనా ఇప్పుడు నటి కల్పిక వ్యవహారం కూడా మొత్తం హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఆమె పట్ల పబ్ సిబ్బందిని ఈ విధంగా వ్యవహరించడం అయితే మొత్తం కూడా నెగెటివ్ కామెంట్స్ ఆ పబ్బు పైన కూడా రావడం చూస్తున్నాం. సో, ఇప్పుడు ఈ ప్రిజం పబ్ పైన మరి నటి కల్పిక ఏమన్నా కేసు పెడుతుందో లేదో చూడాలి. అండ్ వీళ్ళ గతంలో కూడా ఒక టీవీ ఛానల్ సిబ్బంది మీద కూడా దాడులు చేసిన
హిస్టరీ ఉందని కూడా చెప్తున్నారు. సో ఈ పబ్ నిర్వాహకుల వ్యవహారం పట్ల చాలా మంది అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ఎందుకు వీళ్ళు ఈ విధంగా వ్యవహరిస్తున్నారో కూడా తెలీదు. సో దీనికి సంబంధించి మరి నటి కల్పికి ఏ విధంగా రియాక్ట్ అవుతుందో అయితే మనం చూడాలి. సో అక్కడ ఫుల్ హ్యాంగ్రీగా ఉంది. పబ్ నిర్వాహకుల పైన కూడా వాళ్ళు బూతులతో రెచ్చిపోయి మాట్లాడుతుంటే తిను కూడా కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నం కూడా చేసింది. సో మరి ఇప్పుడు బయటకు వచ్చి మన మీడియాతో మాట్లాడుతుందా, అక్కడ జరిగిన సంఘటన ఏంటో చెప్తుందా,